260 మంది అసిస్టెంట్ టేకర్లను అకారణంగా తొలగించినటువంటి అలుగు వర్ష నిర్ణయాన్ని అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి 10 సంవత్సరాలుగా గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంరక్షణ కోసం, వారి చదువు విషయంలో, వారి పరిశుభ్రత విషయంలో, వారిని జాగ్రత్తగా చూసుకునే విషయంలో కేర్ టేకర్లు చాలా వాళ్ళకి అండగా నిలబడ్డారు. వారి యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేసారు. 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క సేవని చేస్తే ఈరోజు అలుగు వర్ష అకారణంగా విధులను తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేసేది అంటే గురుకులాల సొసైటీ సెక్రటరీ అలుగు వర్ష ఈ విషయంలో పునరాలోచన చేసి వాళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించి ప్రస్తుతం గురుకులాలు ఉన్నటువంటి కేర్ టేకర్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో అలుగు వర్ష వివరణ కోరి వెంటనే వారికి ఒక సీరియస్ గా దిశానిర్దేశం చేసి వాళ్ళు ఎంత విధులకు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 263 మంది 263 మంది కేర్ టేకర్లు వారు ఎంతో కష్టపడి ఎండనక వాననక అనేక సమస్యలు ఉన్న ఆ సమస్యలు పక్కన పెట్టి విద్యాలయ సంక్షేమం కోసం పనిచేస్తారు. కాబట్టి వారిని అకారణంగా తొలగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే అలుగు వర్ష గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే విధుల నుంచి తీసేసినటువంటి 260 మంది కేర్ టేకర్లు వెంటనే వాళ్ళకి విధులకు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడలో విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వారికి న్యాయం జరిగేంత వరకు మరి అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. గురుకులాల అలుగు వర్ష సెక్రటరీ వెంటనే అన్నగారు జై భీమ్ యూత్